కొండా సుష్మిత ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో ఈ పేరు హాట్ టాపిక్. ఎందుకంటే ఆమె ఇవాళ రేవంత్ రెడ్డిని ఒక రకంగా తీసి పక్కన పెట్టేసింది. నువ్వు ముఖ్యమంత్రి అయితే నాకేంది, నీ బండారం బయట పెడతా, హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి అని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ వార్నింగ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కొండా ఫ్యామిలీకి రేవంత్ రెడ్డికి గత 1 ఇయర్గా నడుస్తూ ఉందన్నమాట. అయితే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ మాట్లాడుకొని మనం బ్యాక్కి వెళ్దాం. అదేంటంటే రేవంత్ రెడ్డి గారు మొన్న పరకాలకి వెళ్ళి రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఇతనే కంటెస్ట్ చేస్తాడు, పరకాల నుంచి ఇతన్నే గెలిపియాలి మీరు అని చెప్పేసి చెప్పి రావడం జరిగింది. అయితే పరకాలలో కొండా సుష్మిత నెక్స్ట్ టైం నేనే ఎమ్మెల్యేని అని చెప్పేసి ఆమె గత 2.5 సంవత్సరాల నుంచి అక్కడ పని చేసుకుంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కూడా ఆమె రెబల్గా పోటీ చేసి గెలవడానికి ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకుంటుంది. అయితే ఈ కొండా ఫ్యామిలీకి రేవంత్ రెడ్డికి అసలు ఎందుకు జరిగిందయ్యా అంటే, కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు తెలంగాణకి. అయితే గత మేడారం జాతరలో ఈ టెండర్లు, ఆ పనులు చేయించే టెండర్లు ఏవైతే ఉన్నాయో దగ్గర 180-200 కోట్ల వర్క్స్ దేవాదాయ శాఖకు సంబంధించిన ఈమెకు సంబంధించిన వాళ్ళకి కాకుండా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ వర్క్లను గ్రాప్ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళకు ఒక క్లాష్ వచ్చింది. అయితే ఎవరు ఏ శాఖలో ఉన్నా కూడా ఈ మెయిన్ మంత్రులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లా 1-2 మంత్రులు ఏ శాఖలో అయినా సరే వీళ్ళ ఆధిపత్యం ఉండేటట్టు చూసుకుంటున్నారు. రీసెంట్గా కడియం శ్రీహరి కూడా ఈ దేవాదాయ శాఖలో రివ్యూ చేసిండని చెప్పేసి ఆయన మీద కూడా ఫైర్ అవ్వడం జరిగింది. యాదగిరి గుట్ట దాంట్లో కూడా కొండా సురేఖకు తెలియకుండా ఇవన్నీ నియామకాలు జరిగినాయంట. అంటే కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా కూడా ఆమె జస్ట్ డమ్మీగా కూర్చోబెట్టి మిగిలిన పనులన్నీ వీళ్ళే చేస్తున్నారనమాట. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు పరకాలకి వెళ్ళి అసలు మీకు నెక్స్ట్ టైం టికెటే రాదు, నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా అని చెప్పేసి ఆయన బిహేవ్ చేసిండు అనమాట. వీళ్ళకన్నీ చూసి మండింది. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిన్న చిన్నారెడ్డి, ఇవాళ కొండా సుష్మిత. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంది, ఎవడైతే నాకేంది అనే రేంజ్లో ఇవాళ ఆమె లెఫ్ట్ రైట్ ఇవ్వడం జరిగిందనమాట. మొన్న నల్గొండ డిస్టిక్ మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 22A నిషేధిత భూముల జాబితా యాదగిరి గుట్టల దగ్గర 42,000 ఎకరాలకు ఈ నిషేధిత భూముల జాబితాలోకి వచ్చినాయి. నాకు 3 నెలల ముందే తెలిసింది. అది కూడా ఒక ఎమ్మెల్యే బాధపడుతూ చెప్పుకున్నాడు, నేను మంత్రివర్గంలో ఉన్నా కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి ఆయన కూడా ఇన్సైడ్ టాక్ అనమాట. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిండు. అంటే నెక్స్ట్ టైము నల్గొండ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సీట్లు వస్తాయంటే ఏం వచ్చేటట్లు లేవు, వీళ్ళు రెబల్స్ అయిపోతున్నారు. మహబూబ్నగర్ నుంచి కూడా మక్తల్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరే గెలిచేటట్టున్నారు, మిగతా మంది అందరూ తుస్సయ్యేటట్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వరంగల్లో ఈ కొండా ఫ్యామిలీ యాంటీ అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టు ఉందన్నమాట. సో లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ అధికారం